హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో రీకౌంటింగ్, కోర్టు కీలక ప్రకటన అనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఏపీలో వైసీపీ పరాజయం, ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ నేతల్లో అసందర్భం మొదలైందండి. సో లెక్కకు మిక్కిలి సంక్షేమ పథకాలు, అంటే లెక్కకు మించిన సంక్షేమ పథకాలు అందించాము. గతంలో ఎవరు చేయనన్ని పథకాలు తీసుకొని వచ్చినా కూడా ఇంకా భవిష్యత్తులో ఎవరు ఈ స్థాయిలో డీబీటీ ఇవ్వలేరు అన్నట్టుగా చేసినా కూడా మన ప్రభుత్వం వల్ల లాభపడని కుటుంబమే లేదంటూ, కానీ ఫలితాలు ఎందుకు ఇలా వచ్చాయని ఆలోచిస్తూ ఉన్నారండి నాయకులే కాదు, ప్రజలు కూడా. మరి ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలోనే ఏదో లోపం జరిగిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని అయితే అందరూ కూడా అనుమానిస్తున్నారు. సో ట్యాంపరింగ్ నిజమా? 11 అసెంబ్లీ 4 ఎంపీ సీట్లకు వైసీపీ ఎందుకు వదిలిపెడతారనేది కొంతమంది నెటిజన్ల ప్రశ్న అండి. ఈ చర్చ ఉన్న వైసీపీ అభిమానులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారంటూ సాక్షి ఓ కథనం అయితే ప్రచురించింది. వైసీపీ శ్రేణులలో ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయని, అందుకే ఈ ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సానే అమర్నాథ్ అనే వ్యక్తి change.org ద్వారా పిటిషన్ వేశారండి. సాక్షి కథనం అయితే ఈ మేరకు ప్రచురించింది. వీలైనంత వరకు తిరిగి ఎన్నికలు జరిపేలా అమర్నాథ్ పోరాటం మొదలుపెట్టారని, ఆయనకు మద్దతు ఇస్తూ వైసీపీ అభిమానులు కూడా పోరాటం మొదలు పెట్టాలని కోరింది. ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆయన పిటిషన్కి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించిందండి. సో వీలైతే రీపోలింగ్ లేదంటే కనీసం రీకౌంటింగ్ అయినా జరిపించాలి అంటూ అమర్నాథ్ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని సాక్షి మీడియా ప్రజల్ని కోరింది. మరి అధికార యంత్రాంగంలో భాగమైన పోలీసులు ఎన్నికల కమిషన్తో మూకుమ్మడి కోసం పనిచేశారని వైసీపీ ఆరోపిస్తోంది. కూటమి అభ్యర్థుల గెలుపు మెజారిటీ పైన వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధి పొందిన ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేశామని అంటున్నా వైసీపీ ఎందుకు ఓటమి పాలైందనేదే అందరూ కూడా నిలదీస్తున్నారు. మరి change.org ద్వారా వేసిన పిటిషన్ని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందా? వైసీపీ కోరుకుంటున్నట్టు ఏపీలో తిరిగి వెంటనే ఎన్నికలు జరిగే ఆ పార్టీ ఘన విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అవుతారా అన్నది అయితే ఇదంతా సాధ్యమేనా అని అయితే అందరి మధ్యలో పెద్ద క్వశ్చన్ అండి. సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. వైసీపీ ఓటమిని కొంతమంది తట్టుకోలేకపోతూ ఉన్నారు కూడా. సో ఈ విధంగా ఈవీఎంల ట్యాంపరింగే జరిగిందని అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడుస్తుంది ఇప్పుడు.